గణతంత్ర దినోత్సవం స్ఫూర్తిగా దేశ అభివృద్ధి సమైక్యతకు ప్రతి ఒక్కరూ అంకితం కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శివకుమార్ జాతీయ జెండాను ఎగరవేసి వందనం చేశారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధికా రమేష్, వైస్ చైర్మన్లు మాలపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, పార్టీ పట్టణ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు చెన్నుబైన శ్రీనివాసరావు, కౌన్సిలర్లు గడవర్తి సాయి హరిరామ్, కొర్ర యశోద కపూర్, కటారి హరీషు, గోల్డు రహీమా, చింకా సురేష్ యాదవ్, కుర్ర శ్రీను, కొంగర రాగమంజరి, షేక్ జకీరా, ఇందిరా ప్రియదర్శిని, జయప్రద, షేక్ ఫరీద్ మహమ్మద్, అజ్మహల్ హుస్సేను, బండ్లమూడి నాని, యశ్వంత్ యాదవ్, పిల్లి ప్రేమరాజు, తాడిపైన బుచ్చిరాజు, గుంటూరు కృష్ణ, చుక్క ఆనందు, అన్నంగి శ్రీనివాసరావు, అక్కిదాసు కిరణ్ కుమారు, మల్లెపైన రాము, మైలా విజయనాయుడు, మద్దాలి శేషాచలం, షేక్ మీరావలి, పొట్లూరి అశోకు, దుండి కొండారెడ్డి, సిఖేరారెడ్డి, కొమ్ము రాజేషు, నిట్టా బాలు, పినపాటి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి, ఎలవర్తి సాంబశివరావు, అత్తోట అమృతరాజు, బ్రదర్ ఆనందన్న పాల్గొన్నారు. నియోజకవర్గ రాష్ట్ర దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం అంటే గణతంత్ర ప్రజాస్వామ్య భారతదేశం ఏర్పడింది. దేశం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. అలాగే ఇంకో పక్కన ఇవాళకి 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నిరక్షరాస్యత, నిరుద్యోగం, ఆర్థిక కుల అసమానతలు ఈరోజు కూడా భారతదేశంలో ఉంటాం చాలా బాధాకరం. ఈ దేశం ప్రజాస్వామ్యం విరజిల్లాలని, గణతంత్ర భారతదేశంగా దీనికి రాజ్యాంగాన్ని నిర్మించి రాజ్యాంగ స్ఫూర్తి ద్వారా ప్రజలకున్న హక్కుల్ని, విధుల్ని, బాధ్యతల్ని ఈ దేశం సర్వతోముఖాభివృద్ధి చెందిద్ది అన్న ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు పెద్దలు ఓ గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం విరాజిల్లాలని అద్భుతమైన రాజ్యాంగాన్ని నిర్మించారు. ఆ రాజ్యాంగం ద్వారా మనం పొందిన హక్కుల్ని, విధుల్ని, బాధ్యతల్ని సక్రమంగా వాడుకునే క్రమంలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా అనేక రకంగా ఈరోజు దేశంలో జరుగుతూ ఉంటాం. నిజంగా మనందరం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. కేవలం మన ఓటు హక్కు ద్వారా మనకు నచ్చిన పార్టీలని, వ్యక్తుల్ని అధికారం తీసుకొచ్చే ఒక గొప్ప ప్రజాస్వామ్య రాజ్యాంగ స్ఫూర్తి మన దేశంలో ఉంటే ఈరోజు నిజంగా చూస్తూ ఉంటే ఒక్కోసారి బాధేస్తూ ఉంటుంది. ఈరోజు కూడా రాష్ట్రం కానీ దేశం కానీ ఎలక్షన్ జరిగితే ఇప్పుడు కూడా 50% నుంచి 60% ఓటు హక్కు ఉపయోగించుకుంటా ఉన్నారు. కేవలం ఈ దేశంలో ఉన్న జనాభా 50 నుంచి 60% ఓటు హక్కు వినియోగించుకుంటున్నారంటే ఎలా ప్రజాస్వామ్య స్ఫూర్తి వస్తుంది? నిజంగా ఇది చాలా బాధాకరం. 4సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పటం ఇది ఏ ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి? ఒక ముఖ్యమంత్రి ఇంత నిగ్గస్సుగా అబద్ధాలు ప్రచారంలోకి వస్తుంటే నిజంగా ఇది ప్రజాస్వామ్య విలువేనా? ఒకవేళ అంత అపారం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట పొరపాటు చెప్పుండొచ్చు. మనిషి అన్నాక ఎవరైనా ఒక్కోసారి మాటలు తోలుతాం, ఒక్కోసారి మన దగ్గర ఉన్న డేటా ప్రకారం తప్పు మాట్లాడవచ్చు. 4సారి ముఖ్యమంత్రి చేస్తున్న బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన నోటు నుంచి తప్పు దొల్లిందని మళ్ళీ దాన్ని సరిచేసి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదా?
23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇస్తానని చెప్పేవి. అయ్యా ఒక గబాల ఫ్లోలో అన్నీ ఉండొచ్చు. ఎవరైనా మనిషిని దాన్ని ఏదో తప్పు పట్టాల్సిన పని లేదు. ఏదో ఒక పార్టీకి మేము తప్పు పట్టాల్సిన ఇది కాదు. బహుశా ఎక్కడో చోట తప్పు జరిగి ఉండొచ్చు. కానీ ప్రజలకి ఏం సమాచారం వెళ్తుంది? ఓ బాధ్యత కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో 23 లక్షల కోట్ల ఉద్యోగాల్ని నేను క్రియేట్ చేస్తున్నానని చెబితే ఈ రాష్ట్ర జనాభా ఎంత సార్? కనీసం దాన్ని ఏదో తప్పు దొర్లింది అని సరిచేసే ప్రక్రియ కూడా చేయకపోవటం పాలకులు, ఇది నిజంగా ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు. ఎవరైనా కానీ మన మాటల్లో కానీ మన చేష్టల్లో కానీ ఎక్కడో చోట తప్పు దొరలొచ్చు. కానీ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి కదా, రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి కదా. నేను నిజంగా ఈ దేశ పౌరుడిగా గర్వపడతా ఉంటా. భారతదేశంలో పుట్టినందుకు గర్వపడతా. సుశాల భారతదేశంలో విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వం, ప్రజాస్వామ్య విలువలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించిన గొప్ప రాజ్యాంగ స్ఫూర్తి ఈ దేశ పౌరుడిగా గుండె మీద చేసుకుని గర్వపడతా. ఇంతటి గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మన దేశ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకునే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలని నేను కోరుకుంటా ఉన్నాను. నేను ఇంకో రకంగా కూడా గర్వపడతా ఉంటా. ఎందుకో తెలుసా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీలో శాసనసభ్యుడిగా పని చేస్తున్నందుకు కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తిని తన 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత స్ఫూర్తితో రాజ్యాంగ విలువల్ని, రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులు, బాధ్యతలు, విధులు ఎంతో ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే నిరుద్యోగం, నిరక్షరాస్యత, ఆర్థిక సామాజిక అసమానతలు వాటిని తొలగించే క్రమంలో వైఎస్ఆర్ పార్టీ పనిచేసినందుకు ఆ పార్టీలో పనిచేసిన ఓ శాసనసభ్యుడిగా ఎంతో గర్వపడతా ఉంటాం. తప్పకుండా డెఫినెట్, నో డౌట్ ఈ దేశం ప్రపంచంలోనే అత్యున్నత దేశం అవుతుంది. దాంట్లో అనుమానమేలా. భారతదేశం ఈ ప్రపంచంలోనే ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొదటగా ఉంటే రాబోయే రోజుల్లో ఈ ప్రపంచాన్ని శాసించే దేశంగా భారతదేశం ఉంటుంది, నో డౌట్. కానీ నాణ్యం ఒకవైపు మంచి ఎలా ఉందో, నాణ్యం రెండో వైపు ప్రజాస్వామ్య విలువలకి తూట్లు పొడుస్తున్న ఈ అంశాలను కూడా సరిదిద్దుకొని మనమే చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ 77వ సంవత్సరం జరుపుకుంటున్న సందర్భంగా తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు అన్న శివకుమార్ గారి సారథ్యంలో జెండా వందనం జరిగింది. ఇది పార్టీ క్యాడరు, పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఘనంగా జెండా వందనం జరుపుకోవటం. ఈరోజు ప్రత్యేకత మన రాజ్యాంగం మన పాలన అనేటువంటి విధానంతో ముందుకొచ్చిన రోజు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అని చెప్పొచ్చు. ఆగస్టు 15 మనకి ఎప్పుడైతే 1947లో మనకి స్వాతంత్రం వచ్చిందో, దాదాపుగా మనం రాజ్యాంగం నిర్మించుకోవడానికి 3 ఏళ్ళు పట్టింది. 1950న ఇది రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలామంది చెప్పుకుంటారు కదా, మాకు ఆ హక్కు ఉంది, ఈ హక్కు ఉంది, వాక్ హక్కు ఉంది, భావ ప్రకటన హక్కు ఉంది. ఇన్ని హక్కులు ఎలా వచ్చాయి? ఈరోజు ఎంతోమంది మహానుభావుల మేధస్సుని వాళ్ళు కానీ, అప్పట్లో ముసాయిదా కమిటీ అని బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన ముసాయిదా కమిటీ వేసి ఎంతోమంది మహానుభావులు వాళ్ళ మేధస్సును ఉపయోగించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు ఈరోజు రాజ్యాంగ నిర్మాతగా ఈరోజు మనకి ఎలా అయితే ఉన్నారో అదేవిధంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఈరోజు జనవరి 26న. సో
ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వైఎస్ఆర్ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛ స్వాతంత్రాలు అనేవి కోల్పోతున్నారు ప్రజలు. సామాన్యుడు కూడా ఏదన్నా గొంతు విప్పటం, వాళ్ళని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి కొట్టటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎటు పోతుంది ఈ దేశం అనేది, ఆంధ్రప్రదేశ్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. ప్రజలు కూడా కళ్ళు తెరుచుకొని నెక్స్ట్ గవర్నమెంట్ అన్నా మంచిగా ఫామ్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అంటే ప్రజలు కూడా స్వేచ్ఛగా బతకాలి. 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు తెనాలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ప్రీతమ నాయకులు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇవాళ తెనాలి పార్టీ ఆఫీస్లో మా అన్న లోకల్ ముద్దుబిడ్డ అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరుగుతూ ఉంది. మరి 77 సంవత్సరాలైన సుమారు అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో, ఏదైతే ఆయన రాజ్యాంగం రాశారో అదే రాజ్యాంగం బట్టి వాళ్ళందరికీ నడుస్తూ ఉన్నాము. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకొని వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని కాలదొక్కుతూ ఉన్నారు. కానీ ఈ రాజ్యాంగంలో కులమత వర్గ భేదాలు లేకుండా అందరూ కలిసి ఉండాలని చెప్పి ఏదైతే అంబేద్కర్ గారు రాశారో ఆయన విలువల కోసం, అదేవిధంగా ఎందరో మహనీయుల త్యాగఫలం నేటి స్వేచ్ఛకే మూలధనం అన్నట్టుగా ఎంతోమంది త్యాగం చేసి వాళ్ళు మనం ఈ దేశం ఎంత ఫ్రీడంగా ఉన్నాము. సో వాళ్ళందరూ విలువల కోసం, ఆశయాల కోసం మహనీయుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజున పార్టీ ఆఫీస్లో మా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో ఇక్కడ జెండా ఆవిష్కరణ జరిగింది. అలానే ఇక్కడికి విచ్చేసిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకి 1947 ఆగస్టు 15కి స్వతంత్రం వచ్చింది. తర్వాత డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ముసాయిదీ కమిటీని ఏర్పాటు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉండి 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజుల కాలంలో భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా సంచరిస్తూ మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం, స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు, ప్రాథమిక హక్కులు, విధులన్నీ ఉండాలని కూడా భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది.